భద్రాద్రి జిల్లా సుజాతానగర్ మండలంలో దారుణం జరిగింది. 10వ తరగతి బాలిక పైన అదే తరగతికి చెందిన బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలిక గర్భం దాల్చడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి బాలుడికి 2 లక్షల రూపాయల జరిమానా విధించారు. విషయం బయటికి రావడంతో రంగంలోకి దిగిన ఐసీడీఎస్ అధికారులు బాలికను విచారించి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి జిల్లా సుజాతానగర్ మండలంలో దారుణం జరిగింది. 10వ తరగతి బాలిక పైన అదే తరగతికి చెందిన బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలిక గర్భం దాల్చడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి బాలుడికి 2 లక్షల రూపాయల జరిమానా విధించారు. విషయం బయటికి రావడంతో రంగంలోకి దిగిన ఐసీడీఎస్ అధికారులు బాలికను విచారించి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి జిల్లా సుజాతానగరం మండలంలో అయితే దారుణం చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్, అసలు ఏం జరిగింది? అసలు ఆ బాలుడు ఏం చెప్తున్నాడు, బాలిక ఏం చెప్తుంది? 10వ తరగతి చదువుతున్న పిల్లలు ఈ రకంగా చేయడం ఎంతవరకు సమంజసం? అలాగే పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం అత్యంత దారుణమని చెప్పాలి మమత. ముఖ్యంగా గర్భం దాల్చిన బాలిక మైనర్ కావటం ఒకటి, బాలుడు కూడా మైనర్ కావటంపై సుజాతానగర్ మండల ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. మండల పోలీసు అధికారికి సమాచారం అందించిన వెంటనే ఈ సంఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టుకోకుండా సహకరించడం పట్ల కూడా ప్రజల్లో పలు చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తుంది. పెద్ద మనుషులు వెంతైన పోకడపోతూ బాలుడికి సంబంధించిన కుటుంబీకులపై 2 లక్షల దాకా జరిమానా విధించడం ఒకటి ఆటవికంగా ఉందంటున్న స్థానికులు. ఇట్లా చెప్పుకుంటూ పోతే జిల్లాలోని గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పిల్లల తల్లిదండ్రులలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సంఘటన ఇది. ఈ సుజాతానగర్ మండల స్థానిక ప్రజలు మాట్లాడుకునే విషయం ఏంటంటే, స్కూల్లోని టీచర్లు చదువుతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పించాల్సిన పరిస్థితి ఉండాలి, కానీ ఈ పిల్లల్ని ఇలాగే గాలికి వదిలేస్తారని అంటూను బగ్గుమంటూ కోపడుతున్న పరిస్థితి కనబడుతుంది. రీసెంట్ గా ఇదే మండలంలో ఒక మైనర్ బాలిక సీక్రెట్ గా వివాహం జరుపుతుండగా సమాచారం అందుకున్న అధికారులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వివాహాన్ని ఆపిన సంఘటన కూడా పూర్తి చేసుకుంది. పిల్లలకు అసలు ఎటువంటి అవగాహన లేకపోవటం, ఈ బయట ఈ విచ్చలవిడిగా ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే, ఈ గంజాయి సాగి రావటం, లేదంటే స్కూల్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న అంగళ్లలో ఈ మందు విచ్చలవిడిగా అమ్మటం, దానికి పిల్లలు మగ పిల్లగాళ్ళు అయితే బాగా లోన్ అయిపోయి అక్కడ తాగటం, ఇక్కడ స్కూల్లోకి వచ్చి చికాకులు చేయటం ఇట్లా జరుగుతుంది. ఇట్లనే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నడుస్తున్న సమయంలో మరో సంఘటన కూడా ఇదే జిల్లాలో చోటు చేసుకోవడం. పాలంచ మండలానికి సంబంధించి ఒక స్కూల్లో అవగాహన లేని ఇన్విజిలేటర్లతో పరీక్షా కేంద్రాన్ని నిర్వహించినప్పుడు ప్రశ్న పత్రాలతో పాటు ప్రధాన ఆన్సర్ షీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్.